ఇక చైనాను నమ్ముకొని దాయాది పాకిస్తాన్ చావు దెబ్బతింది. చైనా JF-17 ఫైటర్ జెట్స్ ఆటబొమ్మల్లా కూలిపోయాయి. చైనా గగనతల రక్షణ వ్యవస్థ HQ-9 తుస్సుమంది. భారత్ ఇస్లామాబాద్ ను సైతం టార్గెట్ చేసింది. చైనాతో వార్ అంత ఈజీ కాదని భయపడుతుంటారు, కానీ ప్రచారం వేరు, రియాలిటీ డిఫరెంట్. చైనా ఆయుధ సంపత్తిని చిత్తుగా స్మాష్ చేసి పడేసింది ఇండియన్ ఆర్మీ. పాక్ తో జరుగుతున్న యుద్ధంలో చైనా లేటెస్ట్ టెక్నాలజీని కూల్చిపడేసింది. ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా ఆపరేషన్ సింధూర్ తో పాటు పాక్ ను అటు చైనాను రప్ప అంటూ రఫాడించింది ఇండియా. మన ఆర్మీ సత్తా చూసి ఇప్పుడు ఇక డ్రాగన్ దేశం సైతం భయంతో హడలిపోతోంది. పాకిస్తాన్ ఆర్మీ పేరుకే పాక్ అని ఉంటుంది, కానీ అది వాడేదంతా చైనా వెపన్సే. పాక్ అణ్వస్త్ర సాయం చేసింది కూడా డ్రాగన్ కంట్రీనే అంటారు. ఇండియా మీద కోపంతో పాకిస్తాన్ కు అనేక రకాలైన వార్ టెక్నాలజీని అంటగట్టింది. అందులో అతి ముఖ్యమైనది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. భారత్ చేసే దాడులను ముందుగా గుర్తించి నిలువరించే వ్యవస్థ. చైనాకు చెందిన HQ-9 డిఫెన్స్ సిస్టమ్ ను పాక్ వాడుతోంది. పేరుకైతే ఉంది, కానీ అర్ధరాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ లో ఆ చైనా సరుకు దుబ్బు పట్టుకొని నిద్రపోయినట్టుంది. చైనా మెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను బోల్తా కొట్టించి మన మిస్సైళ్లు, డ్రోన్స్ పాక్ పై విరుచుకుపడ్డాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. దీపిక, చైనాని నమ్ముకొని పాకిస్తాన్ చావు దెబ్బ తిన్నది. ఎందుకంటే చైనాకు చెందినటువంటి JF-17 ఫైటర్స్ మన యొక్క భారత్ దెబ్బకి ఆటబొమ్మల కుప్పకూలిపోయాయి. నిన్న పాకిస్తాన్ జరిపిన దాడుల్లో భాగంగా చైనాకు చెందినటువంటి JF-16-17 ఫైటర్స్ని మన పైన దాడి చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. ఆ ప్రయత్నాన్ని ప్రతిస్పందిస్తూ భారత్ సైన్యం తిప్పికొట్టడంతో ఆటబొమ్మల్లా అవి పడిపోయాయి. అయితే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా చైనాని నమ్ముకుంటూ వస్తుంది, కానీ చైనాకి చెందినటువంటి యొక్క JF ఫైటర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్తదే తుస్సుమని చెప్పేసి మొత్తం ప్రపంచానికే తెలిసిపోయేలా భారత్ గట్టి దెబ్బనే కొట్టిందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మన యొక్క దెబ్బకి పాకిస్తాన్ కానీ చైనా కానీ ఎవరైనా సరే మన ముందు అందరూ కూడా పెద్ద సమస్య కాదు, వారిని తిప్పికొట్టడంలో మనం ధీటుగా ఉన్నామని చెప్పేసి కూడా నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ దాడిలో భాగంగా భారత్ చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి మనం చెప్పవచ్చు ఖచ్చితంగా. ఇక పాకిస్తాన్ కంటిన్యూగా కూడా మరోసారి భారత్ పైన దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. నిన్న దాదాపుగా 50 డ్రోన్లను ప్రయోగించింది. ఈ యొక్క డ్రోన్లతో పాటుగా 2 యుద్ధ విమానాలను కూడా మన పైన పాకిస్తాన్ ప్రయోగించింది. ఆ సమయంలో ఖచ్చితంగా భారత్ ముందే గుర్తించింది. మొత్తం 15 ప్లేస్లలో పాకిస్తాన్ దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మనం ముందే గుర్తించాము. ముఖ్యంగా శ్రీనగర్, అవంతిపోరా, జమ్మూ, పఠాన్కోట్, కపూర్తలా, ఆదంపూర్, అమృత్సర్, లుధియానా, బఠిండా, జలంధర్, చండీగఢ్, నల్, పలోడి, ఉత్తర్ లోయ, బూజ్ ఇవి పాకిస్తాన్ ప్రధానంగా ఈ యొక్క 15 స్థావరాలను టార్గెట్ చేసుకొని దాడి చేసేందుకు సిద్ధమైంది. అంటే ఎందుకు ఈ 15 స్థావరాలని టార్గెట్గా చేసుకుందంటే పాకిస్తాన్ బోర్డర్ పరిధిలోనే ఇవి ఉంటాయి కాబట్టి, ఈ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి, సో అందుకు చాలా ఈజీగా భారత్ను దెబ్బ కొట్టాలని పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. కానీ ఆ పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారత్ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి ఆ చేసిన పాకిస్తాన్ ప్రయత్నాలను తిప్పికొట్టింది. సో అందుకని మనం సక్సెస్ అయ్యామనేది కూడా యావత్ ప్రపంచానికే తెలిసిపోయింది. అందుకని మేము కూడా భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోము అనేది కూడా అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ చాలా కీలక ప్రకటన చేశారంటే మన దెబ్బేందో పాకిస్తాన్కి చైనాకి తెలిసిపోయిందని కూడా మనకి చెప్పవచ్చు. కాబట్టి ఇక మరి కాసేపట్లోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో చాలా కీలకమైన సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క సమావేశానికి మొత్తం భారత్ ఆర్మీకి సంబంధించినటువంటి అధిపతులు కానీ త్రివిధ దళాధిపతులందరూ కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొనబోతున్నారు. సో ఇక్కడ నుంచి మనం
చేసే కార్యక్రమాలు ఏంటి అనే దానిపైన కూడా ఒక స్పష్టత వస్తుంది. అంటే కార్యక్రమాలు అంటే ఏంటి అంటే మరి ఒకసారి పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడ్డా, మరొకసారి పాకిస్తాన్ కాల్పులకు తెగపడ్డా ఈ యొక్క బోర్డర్ పరిధిలో, మరొకసారి పాకిస్తాన్ మనపైన దాడి చేసే అవకాశం ఉంటే మనం ఏం చేయాలనే దానిపైన కూడా ఒక స్పష్టత ఈరోజు జరిగే కీలకమైన సమావేశంలో రానుంది. ఇప్పటికే పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టేలా లాహోర్, కరాచీ లాంటి ప్రాంతాలలో భారీగా మనం దెబ్బ కొట్టాము. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పూర్తిగా ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగింది. కానీ పాకిస్తాన్ మాత్రం అది చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్లో భారత్ అసలు దాడి చేయలేదు అనేది కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆయా ప్లేస్లలో పాకిస్తాన్ చెందినటువంటి ప్రధాని యొక్క నివాస స్థలం దగ్గరలోనే మనం దాదాపుగా వెళ్ళగలిగాము, ఆ ప్లేస్లో దాడి చేయగలిగామంటే అర్థం చేసుకోవచ్చు. ఆ దెబ్బకి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రక్షణ దళాలందరూ కూడా ఆయన్ని జాగ్రత్తగా అక్కడ నుంచి తీసుకెళ్లి పోయే సిచ్యువేషన్ ఏర్పడిందంటే ఇక అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సో ఇకనైనా సరే పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి, వక్ర బుద్ధి మార్చుకోవాలి అనేది కూడా మనం గట్టి సమాధానం ఇచ్చాము. సో రాబోయే రోజుల్లో కూడా పాకిస్తాన్ మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్ కూడా అలర్ట్గా ఉండాలని ఈరోజు చాలా కీలకమైన సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంత ఈజీ ఏం కాదు, కాకపోతే పాకిస్తాన్ ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడడం పదే పదే చేస్తూ వస్తుంది. కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే విచక్షణ రహితంగా విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ వస్తుంది. కాకపోతే ఎక్కడ కూడా మనకి ప్రాణ నష్టం జరగడం లేదు. కారణం ఏంటంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మనం ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళాం కాబట్టి సో ఎక్కడ కూడా ఇలాంటి ప్రాణ నష్టం అయితే జరగదు. కాకపోతే మాత్రం ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ ఇలాంటి ప్రాంతాలలో కొంత హై అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయా ప్రాంతాలు పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఉంటాయి కాబట్టి సో పాకిస్తాన్ దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో మొత్తం స్కూల్స్ మొత్తం బంద్ చేశారు. ఆఫీస్కి వెళ్ళే వారందరూ కూడా తమ ఇళ్లలోనే ఉండి వర్క్ ఫర్ హోమ్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని చెప్పేశారు. ఎందుకు కారణం ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే ఇది అవసరం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి దానిలో భాగంగానే ఇలా చేస్తున్నాం. ఇలా ఒక వారం 10 రోజుల పాటు ఉండే అవకాశం కనిపిస్తుంది. సో మనం కూడా అలర్ట్గా ఉంటాం. పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడ్డా మరోసారి కుక్క చావు చచ్చేలా చావు దెబ్బ ఖచ్చితంగా భారత్ వారిని కొట్టేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే మొత్తం అటు వాయుసేన కానీ, అదేవిధంగా ఆర్మీ కానీ, BSF కానీ మొత్తం ఉమ్మడిగా భారత త్రివిధ దళాధిపతులందరూ కూడా ఉమ్మడిగా కీలక సమావేశం మరి కాసేపట్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా చావు దెబ్బ తినేలా గట్టిగా ఈసారి కొట్టాల్సిందని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ తోక ముడిచి పారిపోయిందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ అధిపతి ఎవరు ఉన్నారు ఆయన చేతులెత్తే పరిస్థితికి వచ్చింది, ఆయనే చేతులెత్తేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా ఆఖరికి ఆయన పరిస్థితి బాగలేక ఆయన ఇంటిపైన దాడి చేస్తామని భయంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక ఖచ్చితంగా రానున్న రోజులలో కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు ఏదైతే ఉన్నాయో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలకు సంబంధించి పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది కాబట్టి వాటిని టార్గెట్గానే మాత్రమే ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా వాటిని టార్గెట్ను కొట్టాం. కానీ పాకిస్తాన్ మాత్రం ప్రజలపైన భారత్ చెందినటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అంటే ఉన్నటువంటి ప్రాంతాల్లో టార్గెట్గా చేసుకొని జనావాసాల్లోని విచక్షణరహితంగా పాల్పులకు తెగపడ్డదనేది కూడా మనం ఒక వాదన. కాబట్టి ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం పాకిస్తాన్కి ఖచ్చితంగా ఒక గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పేసి ఒక హెచ్చరిక మరి కాసేపట్లోనే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఇప్పటికే అజిత్ దోవల్ దేశ భద్రతకు చెందినటువంటి అంశంలో ప్రధాని మోడీతోటి మరొకసారి భేటీ కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధాని మోడీతోటి హై లెవెల్ మీటింగ్ కూడా మరి కాసేపట్లో కానుంది. ఎందుకంటే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ యొక్క భారత త్రివిధ దళాధిపతుల మీటింగ్ అయిపోయిన తర్వాత అందులో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఏం నిర్ణయాలు తీసుకున్నారా అనే దానిపైన కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మన మోడీతో భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఆ అంశాలు మోడీకి చెప్పే అవకాశం ఉంది. దాని తర్వాత ఫర్దర్గా మనం ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి దానిపైన కూడా ఒక నిర్ణయానికి భారత్ రాబోతుంది. దీపిక. ఓకే, థ్యాంక్ యూ సైదులు.